బాంబ్ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 19 మినిట్స్ తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో బాంబ్ అంటే ఇంకా టైం బాంబో ఏదో అనుకున్నా, కాకపోతే ఇలాంటి బాంబ్ అనుకోలేదు. మరి లిటరల్లీ గైస్, మూవీలో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అక్కడ నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాల. మూవీలో ఏంటంటే తీసుకున్న స్టోరీ లైన్ బానే ఉంది, కాకపోతే ఏంటంటే ఎగ్జిక్యూషన్ అంత పర్ఫెక్ట్ గా లేదు. మూవీలో స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఏంటంటే మూవీ కొంచెం బాగుంది, మూవీలో నరేషన్ కొంచెం బాగుంది అనుకున్నా. మూవీలో ఎప్పుడైతే బాంబ్ అనేసి కాన్సెప్ట్ తెస్తాడో అక్కడ నుంచి మూవీ అయితే దరిద్రంగా ఉంటది. మూవీలో కాన్సెప్ట్ తీసుకోవాలి, కాకపోతే ఇలా తీసుకుంటే మరి అంత వర్కౌట్ అవుతుంది అనమాట. నాకైతే చాలా అంటే చాలా సిల్లీగా అనిపించింది. అసలు మూవీలో అర్జున్ దాస్ క్యారెక్టర్ గైస్, అసలు మూవీలో తన క్యారెక్టర్ ఏముందో నాకు అర్థం కాలేదు. మరి కొట్టించుకుంటా ఉంటాడు, దేవుడు దేవుడు అంటాడు, అంతే, అంత గురించి ఇంకేముండదు అనమాట. మళ్ళీ అర్జున్ దాస్ కి ఎవరో డబ్బింగ్ చెప్పారు గైస్, మన అర్జున్ దాస్ వాయిస్ అయితే మూవీలో లేదు. కాకపోతే ఈ డబ్బింగ్ కూడా పర్లేదు, బానే ఉంది. ఇంకా మూవీలో దేవుడు దేవుడు అంటూ ల్యాక్ చేస్తారు గైస్. నాకైతే లిటరల్లీ గైస్ ఇసుకొచ్చింది అనమాట. ఒక సీన్ లో ఏమో దేవుడు అంటారు, ఇంకో సీన్ లో ఏమో దేవుడు కాదంటారు. ఏంటమ్మా అసలు నాకేం అర్థం కాదు. అసలు మూవీలో ఏం చూపిద్దాం అనుకున్నారు. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక ఊరు 2 ఊర్లుగా విడిపోతుంది. అసలుకి ఎందుకు విడిపోయింది, దానికి మన హీరోకి ఏం సంబంధం, మన హీరో వాళ్ళు ఆ ఊరిని ఎలా కలిపారు అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబులే. అడల్ట్ సీన్స్ అయితే ఏమండవు. మూవీలో ఏంటంటే ఒక ప్రాపర్ డ్రామా, ఒక ప్రాపర్ కాన్సెప్ట్ అయితే లేదు. ఒక 2 ఊరులను కలపొచ్చు, కాకపోతే ఎలా కలుపుతారు ఏంట్రా అనిపించింది నాకు. మూవీలో ఏంటంటే కొన్ని సీన్స్ లో కొంచెం ఎమోషన్ బానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే బాంబ్ అనే కాన్సెప్ట్ వల్ల అయితే మనకు వర్కౌట్ అవుతుంది అనమాట. నేను చెప్తున్నా కదా గైస్, నాకైతే ఆ బాంబ్ అనే కాన్సెప్టే నచ్చల. నాకేంటంటే సంథింగ్ డిఫరెంట్ గా కొంచెం ట్రై చేస్తే బాగుండు అనిపించింది. మూవీలో ఏంటంటే స్టార్టింగ్ కొంచెం బాగుంది, అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే కొంచెం బాగున్నాయి, అంతే. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే పర్లేదు గైస్, బానే ఉన్నాయి. అక్కడక్కడ కొంచెం బాగున్నాయి విజువల్స్ అయితే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.